ఈ పూట చలిన మాట ఇక. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నెక్స్ట్ డే మార్నింగ్. ఈరోజు వచ్చేసి ట్యూస్డే. శ్రీనగర్లో మార్నింగ్ అందరూ రెడీ అయ్యి ఇక్కడి నుంచి పెహల్గాం వెళ్దామని చెప్పి అందరూ రెడీ అయ్యి అందరి రూమ్స్లో 5 రూమ్స్ తీసుకున్నాం. అందరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యామిలీకి రూమ్ ఇచ్చేసాం. అందరు రెడీ అవుతున్నారు. మార్నింగ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. మేము తీసుకున్న రూమ్ అనమాట. ఇక్కడ నుంచి ఆ వ్యూ కనబడుతుంది కదా, హిల్ చూసారా. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది. 10 అయినా సరే చూసారా అసలు మొత్తం మంచు, ఐస్. ఎక్కడ ఏ మాత్రం ఇంకా పెరుగుతుంది కానీ చలి తగ్గట్లేదు. అంటే ఇక్కడ మైనస్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ 10కి -3 నడుస్తుంది. 10 AM ఉదయం మార్నింగ్. నైట్ అయితే 5 దాకా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి పెహల్గాం వెళ్తున్నాం. ఇంకా ఎక్కువ స్నోఫాల్ ఉంటుంది అక్కడ వచ్చేసి -10 నడుస్తుందంట ప్రజెంట్. అయినా సరే డేర్ చేసుకుని వెళ్తున్నాం. చూద్దాం, ఎందుకంటే లైఫ్లో ఒకసారన్నా ఇక్కడికి రావాలని ఎప్పటి నుంచి అనుకున్న కళ ఈ విధంగా నెరవేరింది మా ఇద్దరికి. రెండు ఫ్రెండ్స్ మాతో పాటు మీరు కూడా చూస్తారు. కానీ గో టు పెహల్గాం. కాశ్మీరీ గోల్డ్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నాం మేము కాశ్మీరీలో. మేము గెటప్ ఎలా ఉందో చూసేయండి. వెరైటీగా ఉంది కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డ్రెస్ సెన్స్ అది ఎలా ఉందనేది. రెడీ అయిపోయాం మేము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో అనేది నాకు తెలీదు. మేము వెళ్తూ ఉంటే మీరు చూస్తూ ఉండండి. నేచర్ మాత్రం ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ అయితే అసలు ఎంత బాగుందో అసలు ఇక్కడ. మీరు కాశ్మీర్ రావాలనుకుంటే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి మాత్రం. వ్యూ కానీ ఎంత వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది కాక మంచు పడే టైంలో రావడమే అసలు చాలా బాగుంటుంది. మామూలు టైంలో కన్నా అసలు చూడడానికి మంచు పడేటప్పుడే వస్తేనే కాశ్మీరీ అందాలు కనబడతాయి అన్నమాట. మేము అలా రెడీ అయ్యామన్నమాట. ఎవరో గుర్తొచ్చారు, జాకీ షాప్ గుర్తొచ్చారు. ఇది ఆన్లైన్ ఉందా? ఇది ఆన్లైన్ ఉందా? ఇది ఇక్కడ ఏది లేదా, కరెంట్ లేదనుకుంటా. కాదు, నువ్వు ఆఫ్ చేసావు. అదేంటి హాట్ అంటే స్విచ్ రివర్స్ ఉంది. ఇది మిల్క్ ఇది ఒక మిల్క్ పౌడర్ కలపాలి. మిల్క్ పౌడర్ కలుపులేదు, చేదు వస్తుంది. ये लीजिए मैम, ये कम्प्लीमेंट्री है, आपको इसका चार्ज नहीं देना। ये चार्ज नहीं है। आपको पिकल चाहिए सर? पिकल नहीं सर, ये कर्ड है। कर्ड है? हाँ, पिकल माइनस समझता है। माइनस नहीं, कर्ड। ఫ్రెండ్స్ మేము ఇప్పుడు కాశ్మీర్ సిటీ అంతా చూడడానికి అయితే వ్యాన్ అయితే మాట్లాడాం. ఇదే అన్నమాట మేము మాట్లాడిన వ్యాన్ అయితే. ఇంకా మా వాళ్ళు ఇంకా రాలేదు, పిక్స్ దిగుతున్నారు అక్కడైతే. ఇంకా మేము మార్నింగే వెళ్ళిపోయి పిక్స్ దిగేసి ఇంకా రీల్స్ అవి చేసేసి అయితే వచ్చేసాం. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం. ఇక్కడ స్పెషల్ ఆలు పరోటా అలాంటివే ఉంటాయి కాబట్టి అవే తినేసాం. ఈరోజు నాన్ వెజ్ నేను తిన్నాను. ఆమ్లెట్స్ అవన్నీ తినేసారు. ఈ చలికి నాన్ వెజ్ ఉంటేనే హాయిగా ఉంటుంది. కాకపోతే ఈరోజు తినకూడదని చెప్పి ఆగాను నేను. బస్ కూడా ఫ్రీజ్ లాగుంది. ఏం వీళ్ళు ఇంకా రాలేదు. పిక్స్ దిగుతున్నా అవ్వలేదా? వస్తున్నారు.
అంటే ఏ ప్లేస్ చూసినా సరే ఏది అవును అలా ఉంది. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ కొత్త కొత్తగా ఉన్నాయి కదా, ఏంటంటే పిక్స్ దిగితే చాలా బాగుంటాయి ఇక్కడ. అందుకోసం ఎవరు వదలట్లేదు. ఫోన్ పట్టుకున్న వాళ్ళం మేమైతే స్టార్టింగ్ నుంచి ఫోన్ పట్టుకునే ఉన్నాం. ఏ ప్లేస్ చూసినా ఇక్కడ ఫోటో దిగడం బాగుంటది. ఎందుకంటే ఇవన్నీ మెమరీస్ కదా మాకు. ఇలాంటి ప్లేస్కి రావడం అనేది రేర్గా అయితే మాకు అసలు కుదిరేది కాదు. ఈసారి మాత్రం ఇలా ఐస్తో ఉన్నప్పుడు రావడం అయితే చాలా హ్యాపీగా ఉంది మాకైతే. అలాంటప్పుడు మామూలుగా ఉంటేనే మేము అస్సలు ఊరుకోము, ఫోన్ పట్టుకొని ఉంటాం. అలాంటిది ఇలాంటి ప్లేసెస్ దగ్గర పిక్స్ దిగకుండా ఊరుకుంటామా? రీల్స్ చేయకుండా ఊరుకుంటామా? రండి రండి. అయిపోయిందా పిక్స్ ఇక్కడ? ఒక్కసారి కావద్దా? మార్నింగ్ 4కి రావాలి, అప్పుడు దిగాలి ఫోటో. అది ఇప్పుడు కాదు, అప్పుడు డైరెక్ట్ గా ఐస్ పడుతుంటది, అప్పుడు పిక్ దిగితే బాగుంటది. 8కి 9కి అంటే నిండుకు వచ్చాము. 2కి వచ్చాము. లేదులేండి నా కొంచెం कितना टाइम लगता? यहाँ से आ जाओ को दो लोकल है ना, इसलिए टाइम का ध्यान रखो क्योंकि यहाँ से गार्डन बंद होते हैं, सर्दी है ना। ये डायरेक्ट होते चलेंगे और ये गार्डन के देने से उनको जो भी आप करो नहीं को पूछता चले వచ్చారా? కేసారా? హాయ్ హాయ్. అందరు పెట్టండి, అందరూ చేతులు ఎత్తి అటెండెన్స్ అయ్యండి. బయలుదేరాం. అంతా ఇక్కడ చూస్తే అక్కడ అసలు ఆర్మీ అన్నమాట. అయితే అసలు కాశ్మీర్ ఊరంతా జల్లెడ పట్టేశారు వాళ్ళైతే. అసలు ఆర్మీ ఏ ఏరియాకి వెళ్ళినా వారికి కంపల్సరీ చెకింగ్. ఎవరు ఎవరు रे 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 अरे रे 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 अरे చెప్పరా మైండ్ బ్లోయింగ్ చెప్పు లోన లెక్కబోతుంది మోడీ గారు ఉన్నారు, గడిగడిగా సెక్యూరిటీ పెట్టారు మాకు. అది చూడరా ఇది ఎవడ ఎలక్ట్రికల్ పని చేసుకుని వెళ్ళిపోతాడు. ఎక్సీడ్ నియో ఏంటి మంచి అంత ఉందో కొలుస్తున్నారుగా వీళ్ళు, ఎంత బాగా కొలుస్తారు. రూట్కి ఎంత దాకా వస్తుందని తర్వాత దిలిపేస్తారు లోన్గా ఐస్ అంతా. ఇప్పుడు ఐస్ రోడ్డుకి పడుతుంది కదా, వాళ్ళకి ఆల్రెడీ ఒక మెజర్మెంట్ ఉంటుంది. ఆ రోడ్ మెజర్మెంట్కి పక్క తోచేస్తారు, ఐస్ అంతా క్లియర్ చేస్తూ ఉంటారు. సగం వరకు అయితే కార్ అయితే ఆపేశారనమాట. ఆ కాశ్మీర్ ఆటోలు ఇవి
చాలా చిన్నవి ఉన్నాయి ఆటోలు అయితే మేము ఇప్పటికి ఎక్కడికి వెళ్తున్నామంటే శంకరాచార్య మఠం అన్నమాట. అక్కడ శివాలయం ఉందంట, అక్కడికైతే వెళ్తున్నాం. అసలు అంతా ఐసే, అసలు కొంచెం కూడా ఖాళీ లేదనమాట రోడ్ అంతా. ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి హిల్ స్టేషన్ అన్నమాట. ఇక్కడ ఒక గుడి అయితే ఉంది. ఇక్కడ ఆటోలో ఎక్కాలంట, ఆటోలో దిగాం. అబ్బో మొత్తం ఎటు చూసినా అసలు ఐస్ అంటే ఐస్. ఇక్కడ నుంచి మెట్లు ఎక్కాలంట, ఒక 200 స్టెప్స్. జాగ్రత్త జాగ్రత్త అన్నయ్య, అన్నయ్య జాగ్రత్త. అది కొట్టు, పైకి ఎది కొట్టు. ठंडा से नहाने से गर्मी आ जाती है। అది అది వీళ్ళంతా మా కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు సార్, అమరవీరులు. అమరవీరులు. ఇక్కడంతా మన గురించి వాళ్ళు ఎంత సెక్యూరిటీ ఇస్తున్నారో మనకి, ఈ దేశానికి, మనకి. వీళ్ళకి సెల్యూట్. ఫ్రెండ్స్, ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయని చెప్పాం కదా, 200 అబోవ్ స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ పైన ఒక గుడి అయితే ఉంది, టెంపుల్. అంటే అక్కడ ఏ టెంపుల్ అంటే ఏ స్వామికి సంబంధించిందంటే మనకు తెలియదు పూర్తిగా, చూడాలి. దేవి పైన టెంపుల్ ఏ దేవుడు? శంకరాచార్య. ఓకే, థ్యాంక్ యూ. శంకరాచార్య అంట, ఆది శంకరాచార్య మఠం ఉందంట, గుడి. వెళ్తున్నాం, మధ్య మధ్యలో ఆయాసం వస్తే ఆగి, చలికి అదే ఆక్సిజన్ తీసుకోవాలి కదా. పడ్డామా గల్లంతే, పడ్డామా గల్లంతే. ఆయాసం వస్తుందా? చలికి చలికి కాళ్ళు ఆడట్లా, మాడకడ రావట్లా. ఇంకా అంత దూరం వెళ్ళాలి. ఇక వచ్చేసాం, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. అంటే మెట్లు జారుతున్నాయి, మొత్తం మెట్లుకి ఐస్ పట్టేసింది. అది చాలా జాగ్రత్తగా అడుగడుగు చూసుకొని జాగ్రత్తగా ఎక్కాలి, లేదంటే స్కిడ్ అయిందంటే ఇంక అంతే సంగతులు. ఇదిగోండి మీ దేవి ఎక్కుతుంది చూడండి. గౌరీకుండ, గౌరీకుండ కాదు ఇది, ఏమో మరి. ఫ్రెండ్స్, ఇగో ఆ కింద నుంచే ఇప్పుడు మేము పైకి వచ్చాం. కనబడుతుందా కింద సిటీ శ్రీనగర్?
ఆ ప్లేస్ నుంచే మేము పైకి వచ్చాం. ఆ ఏరియాలోనే మేము దిగిన లాడ్జ్ కూడా మాకైతే కనబడుతుంది. మీకు కనబడుతుందో లేదో కొంచెం ఇంకా జూమ్ చేసి చూపిస్తాను. పట్టుకో దేవి, కొంచెం జూమ్ చేస్తాను. అక్కడ కనబడుతుంది చూడండి, అదే మేము తీసుకున్న హోటల్ లాడ్జ్ కనబడుతుంది. వచ్చేసాం పైకి. అయితే అదే శంకరాచార్య మందిరం. ఇదిగోండి ఇక్కడ రాశారు చూడండి, హిస్ హాలీనెస్ జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ అండ్ హిస్ హాలీనెస్ జగద్గురు శ్రీ ఆదిశంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ విజిటెడ్ శ్రీ శంకరాచార్యజీ హిల్ ఆన్ 2/4/6/1997లో ఈ గుడి కట్టారంట. ఇక్కడ పైకి వచ్చేసి ఇక్కడ సైట్ సీయింగ్ మొత్తం కొండ అంచుకైతే వచ్చేసాం. ఇంకా చుట్టుపక్కలంతా కొండలన్నీ ఇంకా హిమాలయ కొండలు. ఇదిగోండి, పడతావురా నిదానంగా, ఐస్ కదా. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి స్వామివారు ఆది శంకరాచార్య. ఇక్కడ అందరూ ఐస్తో చిన్న చిన్న వాళ్ళకి కోరికలు ఉంటే ఈ విధంగా స్వామివారికి స్టెప్ బై స్టెప్ పెడితే ఆ కోరికలు నెరవేరుతాయంట. మా వదిన గారు పెడుతున్నారు. ఇంకా ఏం కోరిక ఉందో, బలమైన కోరిక. శివలింగం చేస్తున్నారా అంటే ఈ పెడతారు కదా కోరిక తీర్చుకోవడానికి, రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెడతారు, అదే అనుకుంటున్నా నేను. ఇస్తూ శివలింగం అమర్నాథ్ రౌండ్. ఏంటి వదిన వారి ఇద్దరు కలిసి పోటీగా అయ్యా ఏంటి బుడ్డి శివలింగం చేస్తున్నారా అంటే బాగా వచ్చింది. ఎలా కావాలి పెద్దగా? ఇదా ఇలాగా వస్తుంది, అలాగా అలాగంటే కాదు, ఇలాగ పట్టుకోవడం అంతే అంతే, షేప్ రావాలి. పైకి వెళ్ళి చూసారా ఎలా ఉన్నాయో, ఎంత హైట్ ఉన్నాయో. కానీ చెప్పులు లేకుండా వెళ్ళాలి కదా అమ్మ, చాలా పులిగా ఉంది. అంతా ఐసే కదా. ప్లేస్ లో దూరుతామా? గట్టిగా గట్టిగా పట్టుకో. దూరా ఓ బెల్ కొట్టేద్దాం. ఇంకా ఇయే లాస్ట్ స్టెప్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్,
మొత్తం సైట్ సీయింగ్ ఇవన్నీ మొత్తం ఇక్కడ శివలింగం ఉంది లోన. మా వదిన గారు అయితే వెళ్ళి వచ్చేసారు కూడా. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం. इधर उतरना का तो उनका होगा तो पीछे से छोटे है कि मारो इधर को से उतरो పరమేశ్వరుని దర్శించుకున్నాం. జమ్మూ అండ్ కాశ్మీర్ లో శంకరాచార్యులు దర్శించుకున్న శివుడు ఆలయం అనేది పరమేశ్వరుడు. రాకూడదు అనుకున్నాం, పైకి ఎట్లాగైనా శివుడు పై వరకు తీసుకొచ్చి దర్శనం చేయించుకున్నాడు. చేతులు పనిచేయలేదు పరమేశ్వరుడు. అంతే. నమో పరమేశ్వర. ప్రయాణం అంతా క్షేమంగా అవ్వాలి. శివాయ నమః. హర హర మహాదేవ. హర మహాదేవ. వచ్చేయండి మీరు. బాబు అమెరికాలో ఉండి ఇంకెంత చలితో ఉంటున్నాడు గానీ మాకైతే దానికి డబల్ కనబడుతుంది. మా బాబు అయితే ఒక్కరోజు మీరు అట్లాగా అంటున్నారు, నేను 6 నెలల నుంచి ఉంటున్నాను అంటున్నాడు. అమెరికా అంటే మనకి ఇక్కడే ఉంది అమెరికా. అంతే, ఇంకా అక్కడ అనవసరంలా. ఇదే ఇంకా స్వర్గం. భూతుల స్వర్గం అంటే ఇదేనండి. హెవెన్ ఆఫ్ ఎర్త్ మిస్టర్ జమ్మూ కాశ్మీర్. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి. 100% బెల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అన్నయ్య. ఈ ఫొటోస్ దిగడానికి ఎన్ని కష్టాలు. ఈ ఐస్ చాలు, ఇక చాలు. పిక్ వచ్చేసింది. అది అలా కొట్టడు అంటే ఇలా పెట్టే కొడితే మడత పెట్టి నుంచి ఒక గిఫ్ట్ తీసుకొచ్చా. ఐస్ క్రీమ్ తింటావా? అది నెహ్రూ బొటానికల్ గార్డెన్ అండి. అది ఏదో చెట్టు పడిపోతాను. ఎత్తు మీద అతడే అరే కాశ్మీర్ కహ్వా తినండి, చాలా బాగుంటది. హెల్త్ కి తాగండి చాలా మంచిది. కాశ్మీర్ స్పెషల్ అది. దాంట్లో ఈ మసాలా ఇవన్నీ వేస్తున్నారు. కేసరి ముక్కలు. కాశ్మీర్ కహ్వా కంపల్సరీ తినాలి. జఫ్రానీ కావా. ఇప్పుడు కింద మళ్ళీ దిగాక నేను తాగుతాను. వచ్చేసారు అందరూ. వాష్రూమ్ జానా అయితే జాబ్. వాష్రూమ్కి వెళ్ళాలంటే వెళ్ళండి. కాశ్మీర్ కహ్వా తినండి, తాగండి. ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఇన్ అయితే ఉంది. అందరినీ చెక్ చేసి పంపిస్తున్నారు. ఇక్కడ అడుగడుగున చెకింగ్ ఉంది, ఆర్మీ చెకింగ్.
అందుకనే ఇక్కడ మళ్ళీ ఆటోలు అయితే ఎదురుకు వచ్చేసినాయి. మమ్మల్ని చెకింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆటోలన్నీ ఎక్కుతున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడికి గార్డెన్కి అయితే వచ్చాం. మొఘల్ గార్డెన్, చష్మా షాహీ గార్డెన్స్ అంట. ఇక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది గార్డెన్. లాన్కి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడే ఆటోలు ఇక్కడ డ్రాప్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ మాకు టైం పడుతుంది కదా, ఆ టైంకి మళ్ళీ వాళ్ళు కాల్ చేసి వస్తారనమాట. ఐస్తో మెట్లు అనమాట. బాగా అసలు ఐస్తోనే బాగా డెకరేట్ చేసినట్టున్నారా, లేదంటే న్యాచురల్గా అలాగా కదా. ఇంకా పైన చూడండి, చుట్టూరా హిమాలయ పర్వతాలు. ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. లేడీస్ని ఇక్కడ వదిలామంటే మళ్ళీ అవన్నీ చూడాలంటే కుదరదు. అదే అంటున్నా నేను. అదే ఈ లేడీస్ని వదిలేసామంటే ఇంకంతా టైం అంతా అక్కడే స్పెండ్ చేసేస్తారు. అందుకని ఏం చేస్తామంటే ముందు ఇక్కడ లోన్కి వెళ్ళి మొత్తం చూసుకుని వచ్చిన తర్వాత అప్పుడు ఏదైనా టైం కుదిరితే షాపింగ్ చేసుకుందాం. ఓకేనా? టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అడల్ట్స్కి వచ్చేసి పెద్దవారికి 24 రూపీస్ అండ్ జిఎస్టీ ఇంక్లూడింగ్ ఛార్జెస్ 12. చైల్డ్ 2 టికెట్స్ తీసుకో. Two adults. Hi. రండి. ఓకే రండి ఇద్దరు. బాగుంది. సారీ, ఎండాకాలం వెళ్ళి పెడతారు. బుద్ధి వచ్చింది. నువ్వు వెళ్ళరా, నువ్వు పక్కకి వెళ్ళండిరా. ఇటు కూడా దంతాలు ఇటు తిప్పండి. ఇటు కూడా దంతాలు తిప్పుతా ఉన్నాడు మధ్య మధ్యలో. దంతాలి విజయ్ తలగా ఇటు తిప్పండి. హలో సార్. ఇది కాదు, వేరే చోట అంట. కాదు అది పైన అంట. ఇంకో చోట ఉందంట. అది చూసి వెళ్తారండి. కింద ఆటో అతను రమ్మంటున్నాడు, తొందరగా వస్తే తీసుకెళ్తాడంట వేరే చోట. అక్కడ అన్నీ ఉంటాయంట. పదండి వెళ్దాం.
నెహ్రూ బొటానికల్ గార్డెన్ అయితే ఒక స్పెషల్ అయితే ఉంది. ఇక్కడ మందిరంలా కనబడుతుంది కదా, అక్కడైతే వాటర్ వస్తాయంట. వాటర్ తాగితే హెల్త్కి చాలా మంచిదంట. అయితే మేము తాగలేదు, ఇది కాదు ఇంకో చోట అనుకున్నాం కానీ ఇక్కడే తాగాల్సింది. కొంచెం నోరు పడితే కొద్దిగా లోనికి వెళ్ళేది వాటర్ తాగినట్టుంటదేమో ఐసు. గట్టు మారినక్కు రే. నిదానంగా కొట్టు, అంత స్పీడా తెల్లండి. ఇంకోటి ఉంది గార్డెన్, అక్కడ తీసుకుందాం పదండి. ఇంకో గార్డెన్ ఉంది, పదండి రండి. ఇంకా అక్కడ అదే చేద్దాం. ఇంకా ఒక చోట ఇంకా అన్ని సాంగ్స్ చేద్దాం. ఆటో అతను అరుస్తున్నాడు, లేకపోతే వెళ్ళిపోదాం పదండి. డబ్బులు ఇచ్చారు. ये अभी बॉडी के लिए बहुत दवा होता है, अच्छा है। जुकाम वुकाम में असर करता है, कुछ गर्म रहता है। ये चक्का, इसमें अदरक भी है, अदरक मुलायची, दालचीनी, इलायची दालचीनी, केसर, ताजा कश्मीरी हर्बल का है। ये रोज ये भी हर्बल का है। బాగుంది ఫ్రెండ్స్, వస్తే మట్టికి ట్రై చేయండి. गला खुजली होता है गला का, वो भी साफ। इसका नाम क्या बोला था? कहवा, कश्मीरी कहवा, कश्मीरी कहवा टी। బాగుంది. శ్రీనగర్లో ఎక్కువ సైట్ సీన్స్ నెక్స్ట్ వచ్చేసి గార్డెన్స్ అన్నమాట. ఈ గార్డెన్స్లో ఇప్పుడు అంతా ఐసే ఉంది కదా, మామూలుగా సమ్మర్లో వెళ్తే కనుక ఆ టైంలో అయితే అన్ని గార్డెన్స్ నిండిపోయి ఉంటాయి అన్నమాట. ఫ్లవర్స్, తులిప్స్ అంటారు కదా, తులిప్స్ అంటే బుక్స్ మీద తులిప్స్ అని చదివే ఉంటారు చాలామంది. అయితే ఆ తులిప్స్ గార్డెన్ అన్నీ ఏమో కాశ్మీర్లోనే ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఒక సాంగ్ చిరంజీవి గారి మూవీలోని ఒక సాంగ్ అయితే చేశారంట, ఈయన చెప్పారు. నాకు ఐడియా లేదు, మీకు ఎవరికైనా ఐడియా ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. చూసారా, అంతా ఐసే అనమాట, నిండిపోయింది అసలు. చాలా బాగుంది వ్యూ అయితే ఈ గార్డెన్లో కూడా. ఏ గార్డెనింగ్ చూసినా ఒకేలాగా ఉన్నాయన్నమాట, అంతా ఐసే కదా, ఎక్కడ చూసినా ఐసే కనబడుతుంది మాకైతే. ఆ గుహ తీసుకెళ్ళి ఈ గుహలోకి వెళ్ళిపోయావా? అంతే. ఇవి ఉన్నారా? నెహ్రూ బొటానికల్ గార్డెన్లో ఇలాంటి డ్రెస్సెస్ చూసారు కదా, కాశ్మీరీ గర్ల్స్ లాగా మేము వేసాం కదా ఫ్రెండ్స్, చూసారు కదా. అయితే ఇక్కడ కూడా అక్కడ మిస్ అయిపోతే మాత్రం ఇక్కడ కూడా వేసుకోవచ్చు ఆ డ్రెస్సెస్. జెంట్స్ అండ్ లేడీస్ కూడా ఛాన్స్ ఉంది ఇక్కడ, అక్కడైతే లేడీస్ వరకే ఇచ్చారు ఫ్రెండ్స్. మేము ఆ డ్రెస్సెస్లో ఎలా ఉన్నాం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇదే శ్రీనగర్లో మేము చూడబోయే లాస్ట్ వ్యూ ఇదే అన్నమాట. చూసారా, మొత్తం అంటే స్టెప్ బై స్టెప్ అలాగా కొండలు ఎక్కుకుంటూ వచ్చాం. ఈ వ్యూ అంటే లాస్ట్ ఇదే మేము చూసే శ్రీనగర్లో మాకు ఇచ్చిన టూరిస్ట్ లాస్ట్ ట్రిప్ అన్నమాట ఇది. మొత్తం హిమాలయాలు, ఇటు చూసిన హిమాలయ పర్వత అందాలు చూడండి. ఇట్స్ నేచురల్ బ్యూటిఫుల్. గార్డెన్స్ వ్యూస్ అదంతా చూసుకొని అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు, ఏదైనా తిందామని చెప్పి స్నాక్స్ కోసం ఆపాం. ఇక్కడ చాలా బాగుంది ప్లేస్.
నైట్ అయ్యేటప్పటికి చలి మామూలుగా లేదు, స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ అంటే మార్నింగ్ ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, ఈవినింగ్ ఒకలాగా చేంజ్ అయిపోతుంది. చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఎంత అవుతుందంటే చూసారా అసలు ఈవినింగ్ టైం. ఇంకా ఇంకా అరేంజ్మెంట్స్ వాడి కొంచెం కొన్ని ఇంకా ఎక్కువ హీట్ ఇచ్చే తీసుకోవాలి. బెటరేమో. ఇప్పుడు షాపింగ్ చేసేద్దాం, కొన్ని ఐటమ్స్ తీసుకుందాం. ఇక్కడ ఎందుకంటే మనం తీసుకుంటే ఇంకా అది కొంచెం బాడీ తట్టుకోవట్లా. కొంచెం లెదర్ ఐటమ్స్ తీసుకుంటే తీసుకుంటే అప్పుడు మాకు సరిపోయింది. బాడీ అవును, ఎందుకంటే మనం ఇక్కడ వెళ్ళేది ఇంకా మైనస్లో వెళ్తాం కాబట్టి రేపు ఇప్పుడు రూమ్స్ దగ్గరకి ఇదిగో వెళ్తున్నారు ముందు మా వాళ్ళు వ్యాన్. ఈ గార్డెన్ చూడలేదుగా, వెళ్ళలేదు. అంటే ఇక్కడ ఏం లేదు, మామూలు వ్యూస్. ఇక్కడ పని బాగుంది. ఎక్కడ కొత్త కొత్త ఐటమ్ దొరుకుతాయో. ఇక్కడ ఏంటిది, అబ్బో ఈ రాయి స్పెషల్గా ఉంది. తీసుకుంటావా? తీసుకుందాం, తీసుకోండి. ఇలా కత్తి పెట్టినా నాకే అనిపిస్తుంది. చాలా బాగుంది ఇక్కడి నుంచి. ఫ్రెండ్స్, ఎట్లాగైతే అన్నీ ఏది మిస్ అవ్వకుండా అన్ని ప్లేసెస్ విజిట్ చేసి వచ్చేసాం. ఇప్పుడు అయితే అందరూ రూమ్కి అయితే వచ్చేసాం అందరం. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా ఉందంటే మాటల్లో చెప్పలేం. అంత రూమ్లో కూడా చలి దంచి కొట్టేస్తుంది. ఇక్కడ చూడండి దేవి పరిస్థితి. లోన 2 బనీన్లు ఉన్నాయి, ప్లస్ పైనేమో స్వెటర్ ఉంది, మళ్ళీ దుప్పటి, 2 దుప్పట్లు. అయినా సరే చలాగట్లేదంట. అసలు మామూలుగా రగ్గున్నా సరిపోవట్లేదు బ్లాంకెట్. ఇందులో హీట్ ఉంది కాబట్టి హీటర్ది అంటే బెడ్ లో హీట్ రావడానికి ఇక్కడ కరెంట్ హీటర్ ఉంటుంది. అది ఉన్నా సరే ఎక్కడ ఆగట్లా. కొంచెం పర్వాలేదు, అది ఉంది కాబట్టి ఇలా కూర్చున్నా. అసలు బయట కింద దిగాలంటే షాక్ కొట్టినట్టుంది. అందుకోసం నేను దిగను. నైట్ కూడా ఏమన్నా తీసుకోమంటే అమ్మో నాకు అసలు ఆకలి లేదు, నేనేం తిన్నాను చెప్తే నా వరకు అయితే ఒక ఇప్పుడే తిన్నాను. చికెన్ కర్రీ వైట్ రైస్ తీసుకున్నాను. నేనైతే. బేబీ వచ్చేసి 1 గ్లాస్ లస్సీ చాలు అని చెప్పి అలాగా ఇంకా రెస్ట్ తీసుకుందాం అని చెప్తున్నారు. రేపు ఉదయాన్నే ఇంకా మళ్ళీ బయలుదేరాలి వేరే చోట. అది అక్కడ ఎలా ఉంటుందో ఏంటో ఏం అర్థం కావట్లా. మామూలుగా సిటీ లాగా ఉన్న శ్రీనగర్లోనే తట్టుకోలేకపోతున్నాం, మైనస్లో ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి ఎలా ఉంటామో ఏంటో. కానీ మంచి ఎక్స్పీరియన్స్ అండి, తప్పదు. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ 4 ఉంది, ఇంకా అక్కడ -10 ఉంటుంది. మైనస్ అంటేనే అంటే ఇదనమాట. 1 కాడ నుంచి ప్లస్ అంటే వేడి, మైనస్ అనేటప్పటికి ఏంటంటే ఇంకా
చలి అనమాట, మైనస్లోకి వెళ్ళిపోతుంది. అంటే చలి గట్టేస్తుంది అనమాట. అయితే మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఒక్కసారైనా చూడాల్సిందే తప్పనిసరిగా. ఎంత అంటే ఈ చలి అనేది ఒక రకంగా ఏంటంటే కొంచెం టైంలన్నా అక్కడ కొంచెం రిలీఫ్ అని ఇస్తుంది. అసలు ఇక్కడ నాన్ స్టాప్గా 24 అవర్స్ ఒకేలాగా ఉంది. ఎక్కడ కొంచెం కూడా తగ్గట్లే, ఇంకా పెరుగుతూ ఉంది. అయినా సరే అది ఒక మంచి అనుభూతి. రావాల్సిందే తప్పనిసరిగా. ఇక్కడ వాళ్ళు బయటికి వెళ్తున్నారంట. మేము అక్కడ ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు, చాలామంది మా ఊరు వదిలేసి మీ ఊర్లోకి వచ్చేస్తున్నారు, అలాంటిది మీరు మా ఊరికి వెళ్తున్నారు ఏంటని చెప్పి వాళ్ళు అంటున్నారు. అక్కడికి వాళ్ళు కొంచెం కామెంట్ చేశారు. అయితే కాదు, అక్కడ ఎలా ఉంటుంది, అంటే స్నో ఎక్కువ పడుతుందంట కదా, అదే కదా మాకు కావాల్సిన వచ్చాం. ఇక్కడ వచ్చాక తెలుస్తుంది, స్నో పక్కన పెట్టండి, అసలు కాళ్ళు చేతులు అన్నీ వంకర వెళ్ళిపోతున్నాయి ఆ చలికి. ఏమాత్రం అసలు అంటే తట్టుకోవాలి. కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు అయితే కొంచెం కష్టం, కానీ మేము అలాగే తట్టుకొని ఇంకా ఈ టూర్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేసాం. ఎందుకు వచ్చేసాం అంటే అక్కడ చిన్న అంటే ఈ చలికి తట్టుకునేంత స్థాయిలో ఆ రూమ్ అయితే లేదు. ఏదో రకంగా హాట్ వాటర్ ప్రాబ్లం కానీ, రూమ్ హీటర్ ప్రాబ్లం కానీ, రూమ్లో హీటర్ ఇస్తారు వాళ్ళు, అంటే కరెంట్ హీటర్ ఉంటుందన్నమాట, అది కూడా పని చేయకపోవడం, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా తట్టుకోలేకపోయాం అక్కడ. ఎందుకంటే ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఉంటేనే మనం ఇక్కడ ఉండగలుగుతాం, లేదంటే అసలు ఉండలేం. ఇక్కడ వచ్చేసి వేరే ఒక హోటల్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసారా, లేక్ వ్యూ కాశ్మీర్, ఇక్కడికి వచ్చాం అనమాట. ఇక్కడైతే చాలా బాగుందని అని చెప్పి మా బ్రదర్ చెప్తే ఇక్కడికి వచ్చాము. వాళ్ళు ఆల్రెడీ బుక్ చేశారు మా గురించి. మేము ఇంకా రూమ్లోకి వెళ్ళి స్టే అవడమే. రేపు మార్నింగ్ అంటే ఇంకా పూర్తిగా అన్ని బ్యాగ్స్ అయితే తీసుకురాలేదు, జస్ట్ రేపు మార్నింగ్ రెడీ అవ్వడానికి అంతవరకే మేము తెచ్చుకున్నాం. మిగతా అన్నీ అక్కడే ఉంచేసాం అనమాట. అదిగోండి వస్తుంది దేవి ముసుగు చూడండి, ఈమె టెర్రరిస్ట్ లాగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, రూమ్లో ఎంటర్ అవుతున్నాం. కాశ్మీర్ ఎదురుగానే దాల్ లేక్ ఉంది. దీని ఆపోజిట్ మెయిన్ రోడ్లే అనమాట ఇది లేక్ వ్యూ అనేది. ఫ్రెండ్స్ మేము తీసుకుపోయే ఇదే అనమాట. నెంబర్ ఇది నెంబర్ ఎరేజ్ అయిపోయింది నా చాక్స్. 210 210 అంతేనా? అంతే. 210 ఒకసారి కనుక్కొని వద్దాము. ఇంకోసారి ఈ రాసి జరిగిపోయింది, ఒకసారి చూద్దాం, లేదంటే వద్దాం. వాళ్ళు ఎక్కడన్నా ఇంకా వాళ్ళు మాయవాళ్ళు లేదా? 219 నెంబరు. అబ్బో చాలా వేడిగా ఉంది ఇక్కడ. అంటే నెంబర్ జరిగిపోయిందిగా, ఐడియా రావట్లా. ఇక్కడంతా హీట్గా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ రండి, మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ సెన్సార్ ఉంది, ఇదిగోండి. ఇది మనం వెళ్ళంగానే ఆటోమేటిక్గా ఇక్కడంతా ఆన్ అయిపోతుంది అనమాట. మనం ఉన్నంతసేపు ఇక్కడ ఇలాగే ఆన్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇంకా ఉన్నాయి కదా లైట్స్, అవి ఆన్ అవ్వవా? అంతే, జస్ట్ పైన ఇంకా ఇంతవరకు ఇచ్చినట్టున్నాడు. వేరే అయితే ఇక్కడ లైట్స్ ఉన్నాయి.
వస్తున్నాయి ఇప్పుడు. అంటే ఈ వీటి వరకు అయితే సెన్సార్ ఇచ్చినట్టున్నాడు. ఇలాగ మనం ఎప్పుడే బయటికి వచ్చేస్తామో మన వాష్రూమ్ నుంచి ఇంకా ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతున్నాయి. మా వాష్రూమ్ చూద్దాం ఒకసారి. బాగుంది, చాలా బాగుంది. అయితే కపుల్స్కి అయితే సరిపోతుంది ఈ రూము. ఇద్దరు పిల్లలు కపుల్స్కి అయితే మేము ఇద్దరం వచ్చాం కాబట్టి మా ఇద్దరికి అయితే ఈ రూమ్ అయితే మాకు బెటర్ సరిపోతుంది. ఇప్పుడు చూడండి, జస్ట్ మేము వేసిన లైట్స్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషం, 1 సెకండ్. ఆఫ్ అయిపోయింది. అదనమాట. ఓకే, ఇది కూడా బాగుంది. ఇంకా లైట్స్ ఎక్కడున్నాయి? ఇంతేనా? అది టెంపరేచర్, ఇది టెంపరేచర్, ఏసీ ఏసీ టెంపరేచర్ కాదు, హీట్ టెంపరేచర్. హీట్ టెంపరేచర్ అంటే తగ్గించుకోవచ్చు, చూసుకోవచ్చు. ఇక్కడ ఉంటాయి అనుకుంటా స్విచ్చెస్. ఫ్రెండ్స్, మా రూమ్ ఇదే, నేను తీసుకున్న రూమ్. ఇప్పుడు అన్ని లైట్స్ వచ్చేసినాయి, ఇందాకైతే లైట్స్ లేవు. మంచి. ఎవరైనా ఏసీ దేనికి వాడతారు? కూలింగ్ వాడతారు. మేము హీట్ గురించి వాడతాం. ఇప్పుడు హీట్ టెంపరేచర్ చూసారా, 28. హీట్ పెట్టుకున్నాం చూడండి, కనబడుతుందా? హీట్. ఇప్పుడు మాకు మా ఏసీలో కూడా హీట్ ఉంటుందా? ఇప్పుడు మేము ఏసీ వాడుతున్నాం కదా అక్కడ. కాదుగా, ఇది ఆప్షన్. ఇది అంతే, ఇది ఆప్షన్. రెండు యూజ్ చేస్తారు, రెండు యూజ్ చేసుకోవచ్చు. ఏసీ కావాలంటే ఏసీ, మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? హీట్. అందుకని హీట్ ఆప్షన్. మన ఇది టచ్ చేసాం అనుకో, మళ్ళీ ఏసీ వచ్చేస్తుంది. వద్దు ఏసీ బాబు. మరి అందుకనే మారిపోయింది కొంచెం. అక్కడ దానికంటే ఇక్కడ బెటర్. కొంచెం కాస్ట్ ఎక్కువే కానీ బాగుంది. అసలు ఏ మాత్రం మాకు ఇవన్నీ కోట్ కానీ ఈ స్వెటర్స్ కానీ పని ఏం లేదు. బాగుంది. ఓకే, ఇంకెందుకు, హీటర్ ఉంది కదా అక్కడైతే. అసలు నిజంగా ఫ్రెండ్స్, అక్కడైతే రగ్గు కప్పుకొని ఎలా అలాగే కూర్చున్నా. బయటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఈయనేమో ఇప్పుడు అన్ని షట్టర్స్ అన్ని తీసేసారు. ఈ హీట్కి హాయిగా పడుకోవచ్చు. మా వాళ్ళు ఇంకా రాలేదు అక్కడి నుంచి. మేము వాళ్ళు అక్కడి నుంచి లగేజ్ తీసుకుని వచ్చేస్తుంటే, అంటే మేము అన్ని లగేజ్ కూడా తీసుకురాలేదు. స్మాల్ అంటే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ అదంతా చేంజ్ చేసుకోవాలని చెప్పి ఒక లగేజ్ మాత్రమే తెచ్చాను. దానికి ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. అయితే మేము ఏదో ఒకటి చెప్పేసి సాగు ముందు వచ్చేసాం. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారో మాకు తెలీదు. మేమైతే ఈ రూమ్కి అయితే షిఫ్ట్ అయిపోయాం. హాయిగా నైట్ పడుకోవచ్చు ఆ హీట్ తీసుకొని.